ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్లు వర్తిస్తుంది. అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ఇది మాట్లాడుకోవాల్సిన అవసరమే. ఎందుకంటే బాలయ్య అన్స్టాపబుల్ అనే వేదిక మీకు తెలుసు. అపవాదులు అపోహలు చెరిపేసుకునే కార్యక్రమం అది. ఎవరి మీదైనా సరే ఏదైనా ఉంటే ఆ వేదిక మీద అందరూ అన్నీ చెరిపేసుకున్నారు. అండ్ చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ గారికి ఉన్న ఫ్రెండ్షిప్, వెన్నుపోటుకు సంబంధించి అంశం అక్కడ చెరిపేయబడింది. సాక్షాత్తు ఎన్టీఆర్ గారి అబ్బాయే కదా బాలయ్య, ఆయన ముందే ఆ వెన్నుపోటు అంశానికి తెరబడింది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళ గురించి ఇప్పటిదాకా మళ్ళీ మాట్లాడినోడు లేడు, ఆ రోజు బాలయ్య ఇచ్చిన వార్నింగ్తో. తర్వాత పద్మ అవార్డుల గురించి జయసుధ గారు చేసినటువంటి వ్యాఖ్యలకి తెరపడింది. నెక్స్ట్ వైఎస్ఆర్ గారి హెలికాప్టర్ ప్రమాదానికి కారణము కిరణ్ కుమారే, వీళ్ళే, స్పీకర్ సురేషే ఆ టైంలో అన్న వాళ్ళకు కూడా ఆ కార్యక్రమం ద్వారా తెరపడింది. ఆ తర్వాత కూడా చాలా 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 జరిగినప్పటికీ ఏదో ఒక అంశం సర్దుమనితే బాగుండు అనేవి చాలా వచ్చాయి. అట్లాంటి దాంట్లో రీసెంట్ ఇష్యూ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అండ్ బన్నీ అల్లు అర్జున్కి రేవంత్ రెడ్డి గారికి మధ్యలో సఖ్యత లేదు. ఆయన కావాలనే ఇతని పగబట్టి అరెస్ట్ చేయించాడు. ఇట్లాంటి మాటలు చాలా మాట్లాడుకున్నారు గతంలో. అలాంటిదేం లేదు, వీళ్ళు బాగానే ఉన్నారు, నాకు ఎవరి మీద పగ ప్రతీకారం లేదని మళ్ళీ మిస్ వరల్డ్ టైంలో చౌహమల్ల ప్యాలెస్లో జరిగిన విందుకి అల్లు అరవింద్ గారు రేవంత్ రెడ్డి గారు కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ తిన్నారు. అండ్ నాగార్జున గారితో కూడా ఆయనకి ఎలాంటి ప్రాబ్లం లేదని అక్కడ తెలిసింది. తర్వాత ఇండస్ట్రీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు నాగార్జున గారు కూడా వెళ్ళి ఆయనకు శాలువా కప్పడం జరిగింది. సో అక్కడ కూడా ఏం లేదని తెలిసింది. ఇట్లాంటి కొన్ని సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళ మధ్యలో ఏమీ లేదు, మీరు అనవసరంగా ఏమి చేయకండి అన్న అపోహలు అపవాదులు చెరిపేసే కార్యక్రమం బాలయ్య అన్స్టాపబుల్ వేదికగా తీసుకుంటాడు. బట్ ఇప్పుడు అఖండ 2 వేదిక పైన ఒక అద్భుతం జరగబోతుంది. అఖండ 1కి ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్ ఎవరో తెలుసా మీకు? అసలు అల్లు అర్జున్. మీరు ఒకసారి బాగా గమనించుకోండి, గతంలో వీడియోస్ ఉంటాయి చూడండి. అదే సెంటిమెంట్ వర్కౌట్ అనుకుంటున్నారో లేదో తెలియదు, కానీ బోయపాటి గారికి బాలయ్య గారికి మన అల్లు అరవింద్ గారికి ఉన్న సంబంధాలు, అల్లు అర్జున్ వాళ్ళతో ఉన్న ఫ్రెండ్షిప్ గట్టిదే. సో అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా ఇక్కడే హైదరాబాద్లో చేయబోతున్నారు. అక్కడికి అల్లు అర్జున్ రాబోతున్నాడని ఒక వార్త. అంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి గారికి అండ్ బాలయ్య గారికి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆయన గెలిచిన తర్వాత ఊరికే విషెస్ చెప్తే బాగోదు అని అనుకొని పర్సనల్గా కలిసి బొకే ఇచ్చి సన్మానించి విషెస్ చెప్పాడు. మంచి ఫ్రెండ్షిప్ ఉంది వీళ్ళిద్దరికి. సో ఈయన ఫంక్షన్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇటు అల్లు అర్జున్ని అటు రేవంత్ రెడ్డి గారిని కలిపి ఒక వేదిక మీదకి తీసుకొస్తే నెక్స్ట్ జనాలు ఇంకెప్పుడు ఈ అంశం గురించి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ కావాలని ఇది అది ఇంకేం మాట్లాడుకోరు అని అనుకున్నాడో ఏంటో తెలియదు, కానీ అసలు అన్స్టాపబుల్ కార్యక్రమం కాదు ఇది. అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరిని కలిపే కార్యక్రమం ఈయన తీసుకున్నాడు. సో హైదరాబాద్ వేదికగా జరిగే అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇటు ఇటు అల్లు అర్జున్ గారు అటు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు అని వార్త. మరి ఇది నిజమైతే బాగుండని కోరుకుందాం. అండ్ నాకు తెలిసి రేపో ఎల్లుండో ఉంటుంది ఈవెంట్. 100% ఏదో ఉంటేనే వార్తలు వస్తాయి. ఇలాగే జరిగితే బాగుండు. తర్వాత బాలయ్యకి హ్యాట్స్ ఆఫ్ చెప్పక మానరు. థ్యాంక్ యూ సో మచ్.